మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, జాగ్రత్తగా ఉండండి మరియు మెలకువగా ఉండండి. ఇంకా జాగ్రత్తగా మెలకువగా ఉండి ఏం చేయాలి ప్రభు అంటే ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ కాలము, సృష్టి అంతా అంతమైపోయేటువంటి ఆ దినము, దేవుని యొక్క నూతన సృష్టి, ఆయన నిత్య రాజ్యము, నిత్య స్వాస్యము, ఆయన జీతము సిద్ధపరిచి తీసుకుని వచ్చే రోజు ఎప్పుడో మీకు తెలియదు. అది చాలా దగ్గరలోనే ఉన్నది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, జాగరూకత కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు. సాధారణంగా మనం కొన్ని వస్తువులను కొన్నప్పుడు జాగ్రత్త అనేటువంటి పదాలను చూస్తాం. అది విలువైన వస్తువులే గాని, విద్యుత్తుకు సంబంధించినటువంటి వస్తువులే గాని, మరియు స్ఫటికము, గాజు వంటి వస్తువులే గాని వాటిని గురించి జాగ్రత్త అని రాయబడి ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త అనేటువంటి పదం మీరు ఎప్పుడు చేసేటువంటి పని కంటే, రోజు ఉండేటువంటి విధానానికంటే, ఎప్పుడు చేసేటువంటి కార్యానికంటే, క్రియ కంటే ఈ విషయంలో, ఈ మార్గంలో, ఈ వస్తువు విషయంలో, ఈ సన్నివేశంలో, ఈ సందర్భంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి అని దాని అర్థం. ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, మెలకువ కలిగి ఉండాలి అని చెప్పడమే జాగ్రత్త. ఒకవేళ ఆ జాగ్రత్త అనేటువంటి హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఆపద సంభవిస్తుంది, ప్రాణాపాయం సంభవిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కనుక ఆ ప్రాణాపాయం కలుగక మునిపే మీరు జాగ్రత్తగా ఉండండి అని మనం హెచ్చరికలు చూస్తూ ఉంటాం. అది భౌతిక పరమైనటువంటి హెచ్చరిక. కానీ ఇది ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం మన ఆత్మను గూర్చినటువంటి జాగ్రత్త, ఆత్మీయ జాగ్రత్త, ఆత్మీయులకు హెచ్చరిక. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వేకువజామున ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన ఒక కంచె వంటిది. వేకువనే మనం కంచె వేసుకోవడం, కుటుంబం గురించి, ఆ దినమంతా జరిగేటువంటి పనిని గురించి, పరిచర్యని గురించి ఏ కీడులో కూడా పడిపోకుండా, అపవాది తంత్రాలు చిక్కుపడిపోకుండా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయడం మొదటి విషయం. రెండవదిగా మనం మెలకువగా ఉండవలసింది ఇక నిద్రపోకుండా కళ్ళు తెరిచి చూస్తూ ఉండాలి అనే భావం కాదు, గాని ఆత్మ సంబంధంగా మనం మెలకువగా ఉండాలి. మరియు మనం కింద చూస్తాం ఇదే అధ్యాయంలో మార్కు సువార్త 13:34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. అయితే యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో, గనుక మీరు మెలకువగా ఉండుడి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అది అర్ధరాత్రి అవ్వచ్చు, వేకువజామున అవ్వచ్చు, కోడి కూయినప్పుడు అవ్వచ్చు, సాయం సంధ్య వేళ అవ్వచ్చు, అది ఏ సమయమైనా అవ్వచ్చు. అయితే యజమాని తన పనిని, తన గృహాన్ని, తన వ్యాపారాన్ని అక్కడ పని చేస్తున్నటువంటి దాసునికి అప్పగించి నేను మరలా వస్తాను, జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్ళినప్పుడు ఆ యజమాని వస్తాడు అని జాగ్రత్త కలిగి ఉండేటువంటి దాసుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మనం మెలకు కలిగి ఉండాలి. ఒకవేళ దాసుడు యజమాని ఇప్పుడే రాడులే అని తాను తినడానికి, త్రాగడానికి, అల్లరి చేయడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి, స్నేహితులతో కలిసి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో సమయాన్ని వృధా చేయడానికి సిద్ధమైనట్లయితే యజమానుడు అనుకొనని రీతిలో అకస్మాత్తుగా వారి యొద్దకు వచ్చి తలుపు తడతాడు. అప్పుడు దాసుని యొక్క రహస్య జీవితం, పాప జీవితం బాహాటముగా తెలియపరచబడుతుంది. వాడు దిగంబరి అయి ఉన్నాడని, తాను మోసము చేయవాడని, తాను నమ్మకస్తుడు కాదని సిగ్గుపడవలసి వస్తుంది. కనుక మన ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక మనం మెలకువగలిగి ఉండాలి. ఆయన మనకు చెప్పాడు, ఇదిగో నేను మరలా వస్తాను, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను, మిమ్మల్ని ఖచ్చితంగా లేవనెత్తుతాను, నా రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనకు అప్పగింపబడినటువంటి ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రేమలో నిలిచి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మనకు అప్పగింపబడిన వీటిని గట్టిగా పట్టుకొని ఎదురు చూస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి చూసినట్టయితే, మరియు మీరు కాలము నెరిగి మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా
ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మనం మెలకువ కలిగి ఉండాలి అని ప్రభువు చెప్తున్నటువంటి ఉద్దేశం ఏదనగా, మీరు వెలుగుమయమైనటువంటి వారుగా ఉండాలి, మీరు చీకటి వారు కాదు. మెలకువగా ఉండండి అంటే తెల్లవారినప్పుడే మెలకువ కలిగి ఉంటాం. రాత్రి వేళ అందరూ నిద్రిస్తూనే ఉంటారు. మీరైతే మెలకువ కలిగి, అనగా తెల్లవారుతుంది, వెలుగు వస్తుంది, ఇక మనం నిద్రించవలసినటువంటి సమయం ఇది కాదు అని మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. మరి మెలకువ కలిగి ఉండకపోతే చీకటి నిద్రలోకి, నిద్రావస్థలోకి, మత్తులోనికి దించివేస్తుంది. ఆ అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? ఇది సాధారణమైనటువంటి నిద్ర కాదు గాని అంధకార క్రియలు, అనగా చీకటిలో చేసేటువంటి క్రియలు. దొంగతనం ఎవరికి తెలియకుండా చీకట్లో చేస్తారు, వ్యభిచారం ఎవరికి తెలియకుండా చీకట్లో చేస్తారు, డ్రగ్స్ ఎవరికి తెలియకుండా చీకట్లో చేస్తారు, నరహత్య ఎవరికి తెలియకుండా చీకట్లో చేస్తారు. ఇలా మనం చూస్తూ ఉంటే చీకటి క్రియలు, అంధకార క్రియలు అనగా ప్రతి పాపపు క్రియ అంధకార క్రియే. అయితే వీటిని విసర్జించి, ఒకవేళ వాటిని చేస్తూ ఉంటే చీకటిలో ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు, మీకు మెలకువలేదు అని వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తును అంగీకరించినప్పటికీ మాటలు తూటాల వలె ఎదుటి వారిని నరహత్య చేస్తున్నప్పటికీ, చూపులు పాడైపోయి ఎదుటి వారిని నడి వీధులలోనే వ్యభిచారం చేస్తూ ఉంటే, ఎదుటి వారి దగ్గర చూసినది ఆశించలేక అటువంటి వస్తువు కావాలని దొంగతనపు దృష్టితో చూస్తూ ఉంటే, ఇలా ప్రతి విషయంలో మనం బాహ్యంగా చేయకపోయినప్పటికీ అంతరంగముగా అంధకార క్రియలు ఒకవేళ వెంబడిస్తూ ఉన్నాయేమో, ఆత్మీయంగా నిద్రావస్థలకు గురి చేస్తూ ఉన్నాయేమో, వాటిని మనం గుర్తించి అంధకార క్రియను మనం విసర్జించాలి. మరియు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, దేవునికి మహిమ వచ్చేటువంటి పాటలు కాదు కానీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఒకప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే లోకములో ఉండేటువంటి వ్యర్థమైనటువంటి పాటలు అని మనకి తెలుసు. నేడైతే క్రైస్తవ్యములో క్రీస్తును గూర్చినటువంటి పరిశుద్ధమైనటువంటి పాటలను కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటల వలె మార్చివేసి లోకములో ఉన్న వాటిని అంతటిని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి క్రీస్తు మార్గాన్ని చెడగొట్టేటువంటి గుడ్డి కాపరులు, తోడేళ్లు, దుర్బోధకులు, అబద్ధపు ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. మనమైతే మెలకువ కలిగి ఉండాలి. అటువంటి క్రియలను విసర్జించి మనం దేవుని వెలుగులో, నిజమైనటువంటి వెలుగైనటువంటి క్రీస్తును అనుసరిస్తూ సాగిపోవాలి. మరియు కామ విలాసములైనటువంటి పోకిరీ చేష్టలు మరియు మత్తు, ఈ మద్యపానము, ఈ మాదక ద్రవ్యాలు తీసుకునే వారు ఎల్లవేళలా మత్తులై ఉంటారు. వారికి ఎప్పుడు తెల్లారింది, ఏ పని చేయాలి, ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి అనేటువంటి ఆలోచన ఉండనే ఉండదు. వారు ఎల్లవేళలా మత్తులోనే నిలిచి ఉంటారు. పోకిరీ చేష్టలు చేయడానికి కామ విలాసమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వీరందరూ ఎదుటి వారి క్షేమం చూసి మత్సరపడేవారు, వారు దేవునిలో నిలబడలేని వారు, సరైనటువంటి ప్రార్థన చేయలేని వారు, పరిశుద్ధత కొరకు జీవితాన్ని ప్రతిష్ఠించుకోలేని వారు, సత్యమును ధైర్యంగా మాట్లాడలేని వారు, ప్రతి చిన్న చిన్న విషయాలకు సులువుగా పడిపోయేవారు. వారి నాలుక, వారి కన్నుచూపులు, వారి వినికిడి, వారి వస్త్రధారణ, వారి ఆలోచన, వారి హృదయము ఏది కూడా వారి ఆధీనంలో ఉంచుకోలేని వారు, వీరు చీకటి సంబంధులు. ఇట్టి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనే వాక్యం తేటగా మనకు తెలియజేస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పగటి సంబంధులమై ఉన్నాము. మనం మెలకువ కలిగి ఉండాలి. ఈ లోకమంతా చీకటి అంధకారము కమ్ముతూ ఉన్నది. మనమైతే మెలకువ కలిగి ఆ చీకటిలో మత్తులము కాక, పాపపు బంధకాల్లో బంధించబడక, దేవుని వెలుగు కొరకు, దేవుని రాజ్యం కొరకు, నిత్య రాజ్యములకు వారసులవడం కొరకు మనం మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఆయనను ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము. అట్టి విధంగా మెలకువ కలిగి ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదుముగాక. చీకటి అంధకార క్రియలను విసర్జించి అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ చీకటిలో ఉన్న వారిని సైతం వెలుగులోకి నడిపించేటువంటి ఒక జీవజ్యోతులుగా వెలిగించబడదుముగాక. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మెలకువ కలిగి ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, ప్రార్థన చేయాలని మీరు ఎంతో తేటగా సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ చీకటి క్రియలను, అంధకార క్రియలను విసర్జించి నీ రాజ్యానికి వారసులము కావాలని, నీ స్వరూపులకు మార్చబడాలని, నీ కొరకు వెలిగించబడిన తేజస్ సంబంధులముగా ప్రజ్వలింప చేయబడాలని మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారిని కూడా ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మ సంబంధంగా మెలకువ కలిగి, జాగరూకత కలిగి ప్రార్థించే వారుగా మీరు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను ఒక్కరు నీ మహిమలో తీర్చి వాక్యాన్ని బట్టి వారు పురుకొల్పబడినట్లుగా, ధైర్యము తెచ్చుకున్నట్లుగా సహాయం దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.